నిరాకార రూపుడైన భగవంతుడికి ఒక శిల్పి తన శిల్పకళా నైపుణ్యంతో ఒక చక్కటి రూపాన్ని ఇస్తాడు. ఆ రూపాన్ని చూసి భగవంతుడు అమితానంద భరితుడవుతాడు. వాడిలో నేనున్నాను, వాడు నాకు ఒక చక్కటి రూపాన్ని ఇచ్చాడు, వాడికి నేను కృతజ్ఞుడా, ఆ సృష్టి ధర్మతీయులో వాడికి జన్మనిచ్చినందుకు వాడు నాకు కృతజ్ఞుడా అనే ప్రశ్న తనలో అలా మరి ఉద్భవిస్తుంది. ఆ ప్రశ్నకు జవాబుగా ఓంకారం నుంచి నీకు ఒక చక్కటి రూపాన్ని ఇచ్చి తన శిల్పకళా నైపుణ్యంతో దానికి ఒక దివ్యతనద్దినందుకు తమరే ఆ శిల్పికి కృతజ్ఞత ప్రకటించాలా, కృతజ్ఞుడై ఉండాలా అనే జవాబు మరి బదులుగా వస్తుంది. తప్పకుండా భగవంతుడు ఆ శిల్పికి కృతజ్ఞుడై ఉంటాడండి, కృతజ్ఞత ప్రకటిస్తాడు. కనుక ఆ శిల్పిని మనం ఎప్పుడు కూడా తుచ్చపరుచుకోకూడదు. ఆ శిల్పికి తగిన గౌరవం మనం ఇచ్చి తీరాలా. ఆ భగవంతుడే కృతజ్ఞుడై ఉండి కృతజ్ఞత ప్రకటించినప్పుడు అటువంటి మనిషిని మనం మరి ఎందుకు తుచ్చపరచాలి? మనం కూడా అతన్ని మరి తగు రీతిలో మనం అతనికి గౌరవం ఇవ్వాలి, సత్కరించాలి. గుర్తుపెట్టుకోండి, శిల్పి అంటే అంత గొప్పవాడు, భగవంతుడినే మెప్పించగలడు తన శిల్పకళా నైపుణ్యంతో. సర్వే జనా సుఖినో భవంతు. మరి అందరినీ మనం తగు విధంగా మనకు చేతనైనంత వరకు తుచ్చపరచకుండా గౌరవిద్దాం.